హనుమంతుడు ఆయన రామలక్ష్మణులు మానవంతులైన వానరులు సీతాదేవిని చూడగలము అని ఆశతోనైనా జీవించి ఉంటారు. అంటే నేను వెళ్ళకపోతే సీతాదేవి ఒకవేళ కానరాకుంటే నేను నియమంతుడైన ఆ చేతికి అందినది నోట పడినది మాత్రమే తింటూ చెట్ట కింద నివసిస్తూ వానప్రస్థ జీవితం అన్నది గడుపుతాను. లేకుంటే సమృద్ధిగా కందమూలాలు పండ్లు నీరు గల ఈ సముద్ర తీర ప్రాంతంలోని చితిపేర్చి ప్రజ్వలిస్తున్న అగ్నిలోని పడతాను నేను. లేదా నిరాహార వ్రతం పాటిస్తూ ఒకచోట స్థిరంగా కూర్చున్న నా శరీరాన్ని కాకులు మొదలైన పక్షులన్నీ కూడా క్రోధ జంతువులు కూడా భక్షిస్తాయిగాక. ఇటువంటి ఈ పరిస్థితుల్లోని మహర్షులందరూ కూడా వచించిన ప్రాణ త్యాగ మార్గం అన్నది ఇదేనని కూడా నాకు అనిపిస్తోంది. కనుక సీతాదేవి కానరాకుంటే జలరాశిలో మునిగి అయినా సరే నా ప్రాణాన్ని నేను చెల్లిస్తాను. శుభప్రదంగాను సానుకూల సంఘటనతో కూడా ప్రారంభమైన ఈ దీర్ఘరాత్రి సీత జాడను కనుగొనలేకపోయినప్పుడు నాకు నిరర్ధకంగా పరిణమిస్తోంది. లేదా వృక్షం మీద కూర్చుని నీ మినిస్టర్తోని ఆ మంచి ఒక ముని జీవితాన్ని గడుపుతాను. నల్లని నేతాలు గల సీతాదేవిని చూడకుండా ససేమిరా నేను వెనకకు వెళ్ళే ప్రసక్తే లేదు. సీతాదేవి జాడ తెలుసుకోకుండా ఇక్కడి నుంచి నేను తిరిగి వెళితే ఇతర వానరులందరితో సహా అందరిలో మరణించడం అన్నది తథ్యం. మరణించడం అనేది అనేక దోషాలు కూడా పెట్టవుతుంది. అలా కాక బ్రతికి ఉంటే అనేకమైన శోభలైనా చూడవచ్చు. కాబట్టి నేను ప్రాణాలు విడువను. బ్రతికి ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సరే తప్పక కలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రాణం పోతే కలుసుకోలేదు కదా అన్నట్టుగా ఆయన ఉద్దేశం, స్వామి ఉద్దేశం. ఈ విధంగా నానా రకాలైన ఆ నిరాశ పూరితమైన చింతనలు చేస్తూ మనస్సులోని వదిలినప్పటికీ కూడా ఆ మెదిలిన మనసులో మెదిలిన ఆ చింతనలన్నీ కూడా హనుమంతునికి దుఃఖోపశమనం అన్నది మాత్రము కలగటం లేదు. ఎంత సర్ది చెప్తున్నా కూడా అపహరించబడిన ఆ సీతను ఏం జరిగి ఉంటుంది అన్నది తర్జన భర్జనంతో కట్టుబెట్టి దశకంఠుడు మహాభారాజ్యుడైన రావణుడు ముందు రావణుని వధిస్తాడు. ఇందు మూలంగా సరైన ప్రతిక్రియ చేశాను అన్న సంతృప్తన నా పైన మిగులుతుంది. లేదా ఆ రావణ్ణి ఎత్తుకుని సముద్రం మీదుగా ఎగురుతూ వెళ్ళి ఆ యాగ పశువును యాగశాలకు తెచ్చినట్లుగా రాముని పడేస్తాను తీసుకెళ్ళి. సీత కానరాకపోవడంతో దుఃఖం పొందిన వాడైన ఈ హనుమంతుడు పరధ్యానంలో మునిగిపోయాడు. ఏం చెయ్యాలో పాల్గొనడం లేదు. మళ్ళీ కూడా ఇలా ఆలోచిస్తున్నాడు. కీర్తిశాలిని ఆ రాముని భార్య అయిన ఆ సీతాదేవి జాడ తెలిసేంతంత వరకు కూడా నేను ఈ లంకా నగరాన్ని పదే పదే వెతికి చూస్తాను. సంపాతి మాట మీద నమ్మకంతో రాముణ్ణి ఇక్కడికి తోడుకొని వస్తే సీత కానరాకముందే కలిగే ఆ పాపంలోని ఆ రాముడు వానరులందరినీ కూడా దగ్ధం చేసేస్తాడు. కనుక ఆహార నియమాలు పాటిస్తూ ఇంద్రియాలను నిగ్రహించి నేను ఇక్కడే ఉండిపోతాను. నా కారణంగా ఆ మానవులు వానరులు అందరూ కూడా నశించకూడదు. ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలతో కూడిన అశోక వనం కనబడుతోంది. ఇంతవరకు కూడా ఆ వనంలో నేను వెతకలేదు కనుక ఇప్పుడు దానిలోకి వెళ్తాను అనుకున్నాడు. ఇలా స్వామి అనుకుంటూ కూడా ఆ అష్ట వసువులకు కూడా ఆ ఏకాదశ రుద్రులకు ద్వాదశ సూర్యులకు అశ్విని దేవతలకు సప్త మనుతులకు కూడా హనుమంతుడు నమస్కరిస్తున్నాడు. రాక్షస శ్లోకాన్ని అధికం చేయడానికి ఆ వనంలో ప్రవేశిస్తాను అని నిశ్చయించుకున్నాడు. సమస్త రాక్షసులను కూడా జయించి ఆ తపస్సుకి సిద్ధి చేకూరినట్టుగా ఇక్ష్వాకు వంశాన్ని ఆనందం కలిగించే విధంగా సీతాదేవిని రాముని వద్దకు చేర్చుతాను. ఈ విధంగా యోచిస్తూ కాసేపు ధ్యానంలోని ఉన్న మహా తేజస్సాని హనుమంతుడు దుఃఖమనే ఆ బంధాన్ని తెంచుకుని లేచి నిలబడ్డాడు. తర్వాత ఆ హనుమంతుడు ఇలా పలికాడట. లక్ష్మణ సమేతుడైన ఆ రామునికి నమస్కారము, సీతాదేవికి నమస్కారము, రుద్రునికి ఇంద్రునికి యమునికి వాయుదేవునికి కూడా నమస్కారము, చంద్రునికి సూర్యునికి కూడా ఈ మరుద్గణాలకు కూడా నమస్కారము. హనుమంతుడు ఈ రీతిలోని వారి ప్రణామం చేశాడు. తరువాత తన రాజైన ఆ సుగ్రీవునికి కూడా నమస్కరించాడు. పిదప ఒకసారి నదివంకలా కూడా ఒక్కసారిగా ఆ దుర్గంని సారించాడు. అశోక వనం వైపు ఒక్కసారిగా చూశాడు. వాయునందనైన హనుమంతుడు ముందుగానే మానసికంగా ఆ అశోక వనంలో ప్రవేశించి తదనంతరము కూడా తన కర్తవ్యం ఏమిటి అని దాని గురించి యోచిస్తున్నాడు.
అశోకవనము తప్పక రాక్షసులతో నిండి ఉంటుంది. వృక్షాలు విలువగా దట్టంగా ఉంటాయి. ఈ సంస్కారాలతో అంటే కలుపు మొక్కలు తీసివేయడం మొదలైన ఈ సుందరంగా తీర్చబడ్డ ఆ అశోకవనాన్ని తప్పక వెతికి తీరవలసిందే. ఈ వనంలోని ఆ వృక్షాలను రక్షిస్తూ ఆ వనపాలకులైన రాక్షసులు తప్పక నియమితులే ఉంటారు. సర్వవ్యాపి పూజ్యుడు అయిన వాయువు కూడా నల్లగానే వేస్తూ ఉంటాడు. రావణ్ణి సైనికులు కొన్ని కూడా వారి కంటపడకుండా ఉండడానికన్నా శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకుంటారు. రామ కార్యం అనేది నిర్విఘ్నంగా కూడా సిద్ధించడానికని ఆ దేవతలు ఋషులు కూడా నాకు తోడ్పడతారుగాక. స్వయంభువు అంటే తనంతట తానే జన్మించిన ఆ బ్రహ్మదేవుడు, దేవతలు, అగ్ని, వాయువు, వజ్రాయుధం ధరించిన దేవేతులు, ఆ చేత పాసం గల వరుణుడు, సూర్యచంద్రుడు, మహాత్ములైన అశ్విని దేవతలు, మరుత్తులు, పరమేశ్వరుడు, శివుడు నాకు కూడా కార్యసిద్ధిని ప్రాప్తింపజేస్తారుగాక. సకల భూతములకు అధిపతి అయిన సర్వేశ్వరుడు కూడా ఈ మార్గంలోనే అదృశ్యంగా ఉండే ఆ దేవతలు కూడా నాకు ఈ కార్యసిద్ధిని కలిగిస్తారుగాక. ఉన్నతమైన నాసిక, తెల్లని కనువరుస, ఆకర్షణీయమైన ఆ చిరునవ్వు, తామర రేకుల వంటి ఆ కన్నులు, పూర్ణ చంద్రుని వంటి ఆ ప్రసన్నమైన వదనం గల ఆ దోషరహితమైన పూజ్యురాలైన ఆ సీతాదేవి ముఖారి నిండాన్ని ఎప్పుడు దర్శిస్తానో కదా. నీచుడు, పాపి, క్రూరుడు, నిజానికి అతి భయంకరుడే అయినప్పటికీ కూడా అలంకారాల చేత ప్రసన్న వేషధారణలతో కూడా ఉండేవాడైన రావణుడు బలాత్కారంగా అపహరించిన అబల నిస్వాహిరాదు స్వాధీన సీతాదేవిని ఏ స్థితిలో నాకు కానవస్తుందో కదా చూస్తాను. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణే ఆదికావ్యే సుందరాకాండో సర్గ సమాప్తః. ఆపదమత్తారం దాతారం సర్వసప్తాండో కావ్యనామం శ్రీరామం గురుయోగుయ నమామ్యహం. ధర్మాత్మసుందృత్య రామదాసు దీపోర్షాభిదాతి నింజై రామం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాపతే నమో నమోస్తు రామాయ సాలక్ష్మణాయ దేవై తస్మై నృతాప్తాయ నమోస్తు రుద్రేంద్రయామానిరేభ్యో నమోస్తు చంద్రాది మనోస్వమేభ్యం. అదా 14వ సర్గ అశోకవనంలో అన్వేషణ. మహాతేజవంతుడైన ఆ హనుమంతుని పైన ఆ పై రీతిలో ఇంతవరకు చెప్పిన రీతిలోని కొన్ని క్షణాలు యోచించాడు. తిరిగి సీతాదేవిని రచుకున్నాడు. రావణ భవన ప్రాకారం మీద ఒక్కసారిగా దుంకాడు. అలా ఆ ప్రాకారం మీద నిలబడ్డ హనుమంతుడు సర్వాంగాలు కూడా సంతోషంతో పులకించిపోయాయట. ఆ వసంతోదయంతో పుష్పించిన శాఖాగ్రాలు గల అనేకమైన రకాలైన చిత్రం చూశాడు. మధ్య చెట్లను, అందంగా ఉట్టిపడి అశోక వృక్షాలను, విరగబూసిన సంపంగి చెట్లను, విరిగి చెట్లను, పన్న చెట్లను, మామిడి చెట్లను, ఆ తీగ కానుగా చెట్లను కూడా హనుమంతుడు రకరకాల వృక్షాలను చూశాడు. తర్వాత హనుమంతుడు వింటి నారి నుండి కూడా ప్రయోగించబడిన ఒక బాణంలాగా ఆ వనవాటిలోనికి దూసుకుపోయాడు. ఆ వనవాటిక మామిడి చెట్లతోనూ వందలాది తీగలతోనూ కూడా ఆవరించబడి ఉంది. మనుష్యులతో సహా సమస్త జీవజాలము కూడా సంతోషాశ్రయంతో విహరించే ఆ వసంతోదయ సమయంలోని నానా రకాల పువ్వులను కూడా సంతరించుకున్న ఆ వృక్ష వాటిక విచిత్ర వర్ణంతో శోభిస్తూ ఉంది. పక్షుల యొక్క కిలకిల రావాలతో ప్రతిధ్వనిస్తున్న ఆ వన వాటిక చుట్టూ కూడా వెండి, బంగారు రంగులు గల ఆ చెట్లు పొరుగుదీరు ఉన్నాయి. నానా రకాలైన పక్షులు, మృగాలు సంచారం చేసిన ఆ వాటిక ఎంతో వైచిత్రంతో భాషిస్తూ ఉందిగా. వృక్ష సముదాయం కూడా అనేకమైన రంగులతో చూడడానికి విచిత్రంగా కనిపిస్తోంది. మొత్తానికి ఆ వనవాటిగా ఉదయించే ఆ సూర్యులాగా ప్రకాశిస్తోంది. ఆ వాటిక పుష్ప ఫల భరిత వృక్షాలతోనూ ఆవృతమై ఒప్పారుతోంది. మరించిన కోకిళ్లకు, తుమ్మిదలకు కూడా శాశ్వతమైన ఆవాసమయ్యా వనవాటిక మరించిన నెమళ్ళ క్రేంకారాలతోనూ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. అంతేగాక అనేకమైన రకాలైన ఆ పక్షుల గుంపులు కూడా ఆ వాటిక ఆలవాలంగా కూడా విరాజులుతోంది. అటువంటి వృక్ష వాటికలోనికి హనుమంతుడు అడుగుపెట్టాడు. స్వామి, రాజపుత్రి దోషములు లేనిది అమిత సౌందర్యవతి అయిన ఆ సీతాదేవి కోసం అన్వేషిస్తూ కూడా హనుమంతుడు అశోక వనంలోని అడుగు పెట్టగానే చెట్ల మీద సుఖంగా కూడా నిద్రిస్తున్న పక్షులన్నీ కూడా ఒక్కసారిగా నేనుకొని ఎగిరిపోయాయట. ఎగిరిపోతున్న ఆ వృక్షం యొక్క రెక్కల తాకిడిలా ఆ వృక్షములు అనేక రంగుల అనేక విధాలైన పూల వాసనన్నీ కూడా ఒకసారిగా పురిపించాయి.
అలా రాలిపడిన ఆ పువ్వుల చేత కప్పబడిన హనుమంతుడు ఆ అశోక వన మధ్యమున పుష్పమయమైన ఒక పర్వతం మళ్ళీ శోభిల్లుతూ ఉన్నాడు స్వామి. ఆ వనంలోని ఆ చెట్ల నడుమ నలువంకలాగా సంచరిస్తున్న ఆ పుష్పమయ రూపంలోని ఉన్న హనుమంతుని చూచిన సకల భూతములు కూడా సాక్షాత్తు ఆ వసంతుడే సంచరిస్తున్నాడేమో అని కూడా భావిస్తున్నాయి. చెట్ల నుండి నానా రకాలైన పువ్వులు రాలిపడి ఉండటం వల్ల ఆ నేల చూడముచ్చటగా అలంకరించుకున్న ఒక స్త్రీలాగా భాషిస్తోంది. మహాశక్తిమంతుడైన హనుమంతుడు చేతులు కదలికకు వేగానికి కూడా ఊగిపోతున్న వృక్షాలు ఇంకా ఎన్నో రంగురంగుల పువ్వులు నేల మీద రాలుస్తున్నాయి. హనుమంతుని ఆ సంచార వేగం వలన తమ పువ్వులన్నింటినీ కూడా పండ్లన్నింటినీ కూడా నేల రాల్చివేసిన చెట్లు జోదంలో సర్వస్వం కూడా ఓడి తమ అమూల్యమైన వస్త్రాభరణాల సైతము కూడా విజేతకు ఊడ్చి ఇచ్చిన ఒక జోదరి మళ్ళీ కానవస్తున్నాయి. పుష్పమయమైన వృక్షాలు హనుమంతుని ప్రచండ వేగానికి ఊగిపోయి పువ్వులను ఆకులను పండ్లను కూడా తక్షణమే నేల రాల్స్తున్నాయి. పక్షులన్నీ కూడా ఎగిరిపోగానే ఆ బోధిని మాత్రమే మిగిలి ఉన్న ఆ వృక్షాలు పెను గాలి తాకిన వృక్షాల చర్ణాన అవి బోసిపోయి ఉన్నాయి. ఒకసారి తోకతో చేతులతో కాళ్ళతో మహావృక్షాలను ఆ హనుమంతుడు విరగొట్టగా ఆ పీడిచే గాఢంగా తుమ్మించబడిన శరీరంపై నక క్షేత్ర దంత క్షతాలు తొలగిపోయిన ఆ అంగరాగము మైపోతలు ఆ విడిపోయిన చుట్టుముడిగా ఒక యువతిలాగా అశోకవనంతా ఆ సమయంలో అలా దర్శనమిస్తాయి. వర్ష ఋతువున గింజ పర్వతాల మీద ఆ మసలి వస్తున్న మేఘ సమూహాలను ప్రచండ వాయువులు చెల్లా చెదురు చేస్తున్నట్టుగా హనుమంతుడు తన బలం చేత పెద్ద పెద్ద తీగలు పొదలు కూడా చిన్న బెన్నం చేసేస్తున్నాడు. హనుమంతుడు ఆ అశోకవనంలోని సంచరిస్తూ చూడముచ్చటగా ఉన్నవి ప్రకాశవంతమైనవైన మడులు పొదిగిన గొచ్చలను వెండి బంగారు పలకంలో కూడా పరచబడిన గొచ్చులను కూడా చూస్తున్నాడు. హనుమంతుడు ఆ అశోకవనంలోని ఉత్తమమైన ఆ జలాలతో నిండిన విభిన్నమైన ఆకారంలో ఉన్న పలు దిగుడు బావులను కూడా చూచాడు. ఆ బావుల్లోని అక్కడక్కడ కూడా మణిఖచ్చితమైన మెట్లను అమర్చి ఉన్నారు. ఆ ఇసుక మారుగా ఆ బావుల్లోని ముత్యాలు పగడాలు కూడా పలకబడి ఉన్నాయట. కూర్చోడానికి అనువుగా వాటి మధ్య స్ఫటిక మాణిక్య నిర్మిత చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాల మీద కూర్చుని ఉన్నాయి. ఆ దిగుడు బావులు తీరాన కృత్రిమైన నిర్మితమైన ఆ కాంచన వృక్షాలు శోభిలుతూ ఉన్నాయి. ఆ బావులు వికసించిన తామరలతోనూ కలువలతోనూ కూడా నిండి ఉన్నాయి. చక్ర వాక పక్షుల కోతలతోనూ నీటి గోళ్ల అరుపులతోనూ హంసల సారస పక్షుల మధుర నాదాలతోనూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఒప్పారుతోంది. ఆ దిగుడు బావులకు అన్ని వైపులా కూడా మధురమైన జలాలతో కూడుకున్న ఆ పొడవైన బావులు ప్రవహిస్తున్నాయి. ఆ వాగులను రకరకాలమైన చెట్లు ఆ సంతానక వృక్షాల పుష్పాలతో కప్పబడిన ఆదత్తమైన పదిరిండు కూడా ఆవహించి ఆ ప్రకృతి సౌందర్యాన్ని మరింత ఇండింపచేస్తున్నట్టుగా ఉన్నాయి. వీటి మధ్య అక్కడక్కడ కూడా కరవేల వృక్షాలు కూడా వెలిసి ఉన్నాయి. తదనంతరము కూడా ఆ హనుమంతుడు అత్యంత అందమైన పర్వతాల్లోని ఒకటైన మేఘంలా కనిపిస్తున్న ఎత్తైన ఒక శిఖరాలతో కూడిన ఒక పర్వత రాజాన్ని చూశాడట. ఆ పర్వతము నివాస యోగ్యమైన గుహలతో కూడుకొని ఉందిట. నానా రకాలమైన వృక్ష సముదాయంతో ఆవరించబడి కూడా భాషిస్తోంది. ఆ పర్వతం పై నుండి కూడా కిందకి దారి ప్రవేశిస్తున్నది ఒకదాన్ని హనుమంతుడు చూచాడు. అది ప్రియుని అంకభాగం ఉంటే తోట నుండి కూడా బయలుతున్న పీడాలని లాగా తోడింపు చేస్తున్నట్టుగా ఉందిట. అంతేకాక వ్యతిరిక్త దిశలోని ప్రవహిస్తున్న నదీ ప్రవాహాన్ని కొన్ని చోట్ల నదీ జలాల్లోనికి వంగి ఉన్న చెట్లు కూడా నిరోధిస్తున్నట్లుగా ఆ హనుమంతుని కానవస్తోంది. ప్రియునిపై నలిగి అతన్ని వీడు వెళ్ళిపోతున్న ప్రియురాలు హితుల సాంత్వన వచనాలతో సమాధానపడి ప్రసన్నరాలి తిరిగి వస్తున్న కవనీయమైన దృశ్యం హనుమంతుని కనపడింది. నానర శ్రేష్ఠుడు వాయునందనుడు అయిన హనుమంతునకు ఆ పర్వత సమీపంలోని అనేక పక్షులు సమూహంతో కూడింది ఉన్న తామరాలతో నిండిన ఆ సరోవరాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ హనుమంతుడు చల్లని నీటితో నిండిన ఆ మానవ నిర్మితమైన ఒక పెద్ద దిగుడు బావిని చూచాడు. మన్ను పదకబడిన మెట్లతోనూ ఆ ముత్యాలు ఇసుక చేత శోభితున్న దిగుడు బావి ప్రక్కన అనేక రకాలైన జింకలు గుంపులుగా సంచరిస్తున్న చిత్రమైన ఆ వనములు పొరుగుదీరు ఉన్నాయట. వాటి చెంతనే ఉన్న విశ్వకర్మ నిర్మితమైన పెద్ద మేడలు కృత్రిమైన వృక్షాలు చూపర్లకు కొనివిందు చేస్తూ ఉన్నాయి.
అక్కడ గల ఆ పుష్పభరిత ఫలభరితమైన వృక్షాల క్రింద ఛత్రములు, బంగారు మెట్లు గల పెద్ద అరుగులు కూడా అమర్చబడి ఉన్నాయి అక్కడ. హనుమంతుడు అక్కడ బంగారు మెన్ని సంచరించుకుంటున్న ఒక శింసుప వృక్షాన్ని చూచాడు. ఆ వృక్షాన్ని అనేక లతలు అల్లుకుని ఉన్నాయి. ఆ వృక్ష శాఖలు కూడా ఆకులతో దట్టంగా ఉన్నాయి. దాని చుట్టూ కూడా బంగారు వేదికలు కూడా అమర్చబడి ఉన్నాయి. సరిహద్దున్న లోతైన పలు ప్రాంతాలు ఆ అగ్నికి మళ్ళీ ప్రకాశిస్తున్న బంగారు వన్నెలతోని ఆ వృక్షములు గల జలరహితమైన మైదానంలోనూ కూడా హనుమంతుడు అక్కడక్కడ చూచాడు. నేరు పర్వత కాంతి సంక్రమించడం వలన సూర్యుని వల్లే ఆ బంగారమయ వృక్షాల కాంతి అన్నది ప్రకాశం వల్ల తాను బంగారు వన్నె కలవాడునయ్యానని హనుమంతుడు అనుకున్నాడట. బంగారు రంగుల ఆ శాఖలతోటి గాలి కదిలితేనే ఆ సంబడి చేస్తున్న ఆ శాఖల పట్టిన అనేకమైన చిరుగంటలతో వాసిస్తున్న ఆ శింసుప వృక్షాన్ని పరికించిన హనుమంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వృక్షం గొప్ప బాహువులు గల ఆ హనుమంతుడు వెరగబోచిన కొమ్మలతో కూడినది, అందమైన చిగుళ్ళు అంకురాలు కలది, గుబురుగా ఉన్న ఆకులతో కూడుకున్నది అయిన ఆ శింసుప వృక్షాన్ని ఎక్కాడు. ఇలా ఆలోచిస్తున్నాడు. బహుశా ఇక్కడ రాముని చూడాలి అని ఏకైక ఆలోచనలో మునిగిపోయి దుఃఖిస్తూ అటు ఇటు పసారు చేస్తున్న సీతాదేవిని అనుకోకుండా చూడగలనేమో. కృష్ణుడైన ఆ రాముణ్ణి ఈ అశోకవనము సంపెంగ చెట్ల చందాన వృక్షాల పొగడ చెట్ల వలన కూడా ఆయన ఉండించిన అందంతో అలరారుతోంది. కిలకర రావాలు చేస్తున్న పక్షి సముదాయాలతో కూడితే ఉన్న ఈ పద్మ సరోవరం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆ రాముని పట్టమహిషి అయిన సీతాదేవి ఇక్కడ తప్పక రావచ్చు. రాముని భార్య పతివ్రత ఆయనకు ప్రేమను చేకూర్చేది అరణ్యంలోని వసించడంతో ఎంతో అనుభవం కూడా గడించింది. ఆయన జానకి తప్పక ఇక్కడికి రాగలదు. రాముని వచ్చిన ఆలోచన వలన కలిగిన ఆ దుఃఖం చేత కృషించినది లేడి పన్నుల వంటి ఆ పన్నులు కలిగి పూజ్యురాలు అరణ్య జీవిత కష్టాలు కూడా అలవాటు పడిన సీత ఈ వనానికి రావచ్చు. ఇప్పటికీ అరణ్య జీవితం పట్ల మక్కువ పెంచుకున్న ఆ సుందర నేత్రము గల సీత రాముని ఎడబాటు వల్ల కలిగిన ఆ శోకంతో నిత్యమో కూడా ఇక్కడికి వస్తూ ఉంటుందేమో. రాముని ప్రియ భార్య జనకుని కుమార్తె యవ్వనవతి సౌందర్యవతి అయిన సీతాదేవికి వనంలో సంచరించే వారి పట్ల అంటే మానవులు ప్రేమ శక్తిని ఉండి కూడా ఉండవచ్చు అన్నది తథ్యము. ప్రస్తుతము సంధ్యా సమయము అనే విషయాన్ని గుర్తించి సంధ్యోపాసనతో కూడా పవిత్ర జలాలతో కూడిన ఆ నది వద్దకు తప్పకుండా రావచ్చును. కూడా ఒక కారణమేమో వస్తుందేమో ఆవిడ. శుభప్రదమైన ఈ అశోకవనము రాజాదిరాజైన రామునికి పత్ని మంగళప్రదాలైన సీత ఈ నివసించడానికి ఎంతో తగినదిగా కూడా ఉంది ఇక్కడ ఈ ప్రదేశం. చంద్రగంగం వంటి ఆ మొంగల సీతాదేవి జీవించి ఉండే పక్షంలో తప్పక ఆమె పవిత్రమైన జలాలున్న ఈ నది వద్దకు తప్పక వస్తుంది. ఈ విధంగా మహాత్ముడైన హనుమంతుడు ఆలోచిస్తూ ఆ సీతాదేవి రాకటే నిరీక్షిస్తూ విరగబోసిన దట్టమైన ఆకుల కొమ్మ మీద నక్కి దాక్కుని నలువంకలా కూడా నిష్టంగా పరిశీలిస్తున్నాడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణే ఆదికావ్యే సుందరాకాండే 14వ సర్గం సమాప్తః. అవధాతారం శ్రీరామం భూయోగం రామాయ రామధ్రాయ రామచంద్రాయ వేదతే రఘునాథాయ నాథాయ సీతాపతే నమః. నమో రామాయ సలక్ష్మణాయ దేవతస్మై దుర్గాబ్దాయ నమో రుద్రేంద్రయామాన్యేభ్యో నమో సుగంధార్గమనోత్కనేభ్యః. సీతను కనుగొనడం. ఆ శింసుపావృక్షం మీద తనను మధుపరుచుకొని కూర్చున్న హనుమంతుడు సీత కోసం వెతుకుతూ ఆ ప్రదేశాన్నంతా కూడా సునిశ్చితంగా కూడా కలిగి చూస్తున్నాడు. ఆ సంతాన కల్లాటాల వృక్షాలు ఆ వనానికి మరింత శోభగా సంచరింపజేస్తున్నాయి. సర్వత్రా కూడా పెద్దవాయువులు చక్కగా వీస్తున్నాయి. తీర్చిదిద్దినట్లుగా కూడా ఆ శోభవనం నందనవనానికి తీపినట్టుగా కూడా భాషిస్తోంది. ఆ వనము రకరకాల మృగాలతోనూ పక్షులతోనూ కూడా కూడింది. ఆ నివసింప అందమైన మేడలు భవనాలతోనూ మరింత శోభాయమానంగా విరాజిల్లుతోంది. కోకిల యొక్క కలకల ధ్వనులు సర్వత్రా కూడా వినవస్తున్నాయి. బంగారు కలువలు ఆ తామరలు ఆవరించి ఉన్న ఆ దిగుడు బావులు కూడా చూడముచ్చట దొరుకుతూ ఉన్నాయి. ఆ వనంలోని 10 చోట్ల కూడా రకరకాలైన ఆసనాలు అత్యంత విలువైన తివాచీలు కూడా అమర్చబడి ఉన్నాయి. అక్కడ కూడా
ఆ నిర్మితమైన ఆ గృహాలన్నీ కూడా భూగృహాలు ఆ వన సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నట్లుగా ఉన్నాయి. అన్ని ఋతువుల్లో కూడా వెలగబూచిన ఆ పువ్వులతోనూ ఫలాలతోనూ కూడా నిండి ఉన్న అనేకమైన చెట్లు ఆ వనం అంతా కూడా అలరారుతోంది. కొన్ని చెట్లు కొమ్మలు ఆ ఫలభరితమైన ఆ పుష్పభరిత భాగంతో బాగా వంగిపోయి నేలను తాకుతున్నట్లుగా కూడా ఉన్నాయి. మనుష్యుడు శోకాన్ని తొలగింపజేస్తూ ఉండడం అన్నది ఆ వన్నే. ఈ అశోకవనం అనే పేరేవన ఈ వనానికి సార్థకమైన నామంగా ఒప్పారుతోంది. ఈ బాగుగా పుష్పించిన ఆ కన్నికార వృక్షాలు, ఆ హింసక వృక్షాలు ఆ వన అందచందాన్ని కూడా ఎనుడింప చేస్తూ ఉండగా ఆ అశోక వృక్షాల పుష్పాలన్నీ కూడా రజనిన ఆ కాంతులు సూర్యకాంతిని తప్పంపజేస్తూ ఉన్నాయి. పదే పదే వందలాది పక్షులను ఆ వాడడం వల్ల అనేక చోట్ల కొమ్మల ఆకులన్నీ కూడా రాలిపోయి పువ్వులు మాత్రమే మిగిలి ఉండి ఎంతో వింత శోభను సంతరింపజేస్తూ ఉన్నాయి. దిగువన కనబడుతున్న ఈ దృశ్యానంతా కూడా ఆ శిల్ప వృక్షం మీద తనను మరుగుపరుచుకొని చూసుకొచ్చున్న హనుమంతుడంతా కూడా చూస్తున్నాడు. ఆ వృక్షాలు వెదజల్లుతున్న కాంతి పుంజాల చేత ప్రాంతమంతా కూడా ప్రజ్వలిస్తున్నట్టుగా భాషిస్తోంది. బాగా విస్తరించి ఉన్న ఆ మొదళ్ళ గల ఉన్నగా వృక్షాలన్నీ కూడా ఆ ఏడాకుల అరటి చెట్లు, సంపెంగ చెట్లు, ఉద్దాల వృక్షాలు చక్కగా పుష్పించి ఆ అశోకవనంలోని శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ వనంలోని కొలివే ఉన్న వేలాది అశోక వృక్షాలలోని కొన్ని బంగారు వన్నెల్లో గల, కొన్ని అగ్ని జ్వాలల వల్లే, మరికొన్ని ఇంద్ర నీలాల్లాగా, ఇంకా కొన్ని కాటుక రంగులోనూ కూడా ఉండి భాషిస్తూ ఉన్నాయి. వివిధమైన ఆ ఉద్యానాలలోని కూడిందైన ఆ అశోకవనము ఇంద్రుడి నందన వనాన్ని కూడా, కుబేరుని యొక్క చైత్ర రథమనే ఉద్యానవనాన్ని కూడా మించినట్టుగా కూడా కావలిస్తోంది. అశోకవన శోభ అద్వితీయంగా ఊహింప వర్ణనాతీతంగా ఉన్నాయి అంటే అతిశయోక్తి అన్నది ఏమాత్రం కాదు. ఆ అశోకవనము పుష్పములని ఆ నక్షత్రాలతోటి రెండవ ఆకాశమా అన్నట్లుగా అక్కడ ఒప్పారుతుందిగా. పువ్వులని రత్నాలతోని రెండవ సముద్రమా అన్నట్లుగా కూడా విరాజిల్లుతోంది. అన్ని ఋతువుల్లోనూ పూచిన ఆ పువ్వులు గల ఆ వృక్షాలు, సుగంధాలు గుబాళింపుతోని కూడా వీచే ఆ పిల్ల వాయువులు, పశుపక్షాలు చేస్తున్న విలక్షణమైన గొంతు, సర్వత్రా కూడా ఉత్పన్నమవుతున్న ఆహ్లాదమైన సువాసనలు ఇవన్నీ కూడా కలిగిన ఆ అశోకవనాన్ని రెండవ గంధమానవ పర్వతమా అన్నట్టుగా భావింపచేస్తున్నట్టుగా ఉంది. ఆ అశోకవన మధ్యలోని తాను దాగి ఉన్న ఆ శిల్ప వృక్షాన్ని సమీపంలోని సమున్నతమైన ఒక మహాభవన రాజ్యాన్ని ఆ హనుమంతుడు చూచాడు. కైలాసంలాగా తెల్లగా ఉన్న ఆ మహాసౌధము 1000 స్తంభాల మీద నిలిచి ఉందిట. ఆ మహాభవన మెట్లు పగడాలతో పలుకబడి ఉందిట. ఆ వేదికలు నేనే బంగారంతో రూపొందించబడి ఉన్నాయి. చూపుల కళ్ళు మిరిమిట్లు కొలిపేలాగా ప్రజ్వలిస్తున్న ఆ కాంతితోటి ఆ భవనం ప్రకాశిస్తూ ఉంది. ఆ మహాసౌధము ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా కూడా అంత ఎత్తుగా అలరాడుతూ ఉంది. ఇలా నలువక్కలా కూడా నిశ్చితంగా పరికిస్తున్న హనుమంతునికి ఒక చోట మరిన వస్త్రం ధరించి రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనిపించింది. కఠోరమైన ఉపాసనతోటి కృషించిన దీనురాలి కానవస్తున్న ఆమె పదే పదే నిట్టూర్పులు విడుస్తోందిట. శుక్ల పక్ష ప్రారంభాన నిర్మలమై ప్రకాశిస్తున్న చంద్రరేఖ చందాన ఆమె ఒప్పారుతోంది. పొగచే ఆవృతమైన అగ్ని జ్వాలవలే ఆమె సౌందర్యం స్పష్టంగా కానరాకుంది. ఒక్క పశువు పచ్చని జీర్ణ వస్త్రం మాత్రమే ఆమె ధరించి ఉంది. ఆమె శరీరము దుమ్ము కొట్టుకొని పోయి ఉంది. ఆవరణ రహితంగా ఒక్క పద్మం కూడా లేని తామర కొరని చందాన్ని కావలిస్తుంది. అమితమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నందువల్ల శరీర శోభ తిరిగి వాడిపోయినట్టుగా దైన్య స్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తల వంచుకొని కూర్చుని ఉంది. అంగారక గ్రహం చేత పీడించబడిన ఒక రోహిణి నక్షత్రంలాగా ఆమె ప్రకాశ రహితంగా కనబడుతోంది. అక్కడ కన్నుండి కూడా శ్రవిస్తున్న ఆ కన్నీరు ఆమె విషాదాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఉపవాసాల చేత ఆమె బాగా కృషించిపోయింది. భయాందోళన చేత ఏదో ఆలోచనలోని ఉన్న ఆమె దుఃఖాక్రాంతురాలే కానవస్తోంది. తన పట్ల ఆదరించేవారు ఒక్కరు కూడా లేకపోవడంతో తన చుట్టూ కూడా నిరంతరాయంగా కూడా ఈ క్రూర స్వభావమైన రాక్షస స్త్రీలందరూ కూడా ఉండడం వల్ల ఆమె శ్లోక సాగరంలో మునిగి ఉంది.
మంద నుండి కూడా విడిపోయిన ఒక వేట కుక్కలు చుట్టుముట్టిన ఆడ జింక చందాన ఉంది ఆమె పరిస్థితి అక్కడ. మరి ప్రదేశంతో కూడా వెళ్ళలాడుతున్న నల్ల త్రాసు వంటి ఒక్క జడతోటి ఉన్న ఆ స్త్రీ శరదృతువులోని ముదురు ఆకపచ్చ వృక్ష వంటితో కూడిన ఒక భూమిని తలపింపచేస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడు కష్టాలు చూచి ఎరుగని ఆ సుఖాలను అనుభవించడానికే అడుగురాలిన ఆమె దుఃఖంతో కృంగిపోయినట్టుగా కనిపిస్తోంది. మాలిన్యంతో కూడి వృషించిపోయి ఉన్న ఆ విశాలములైన నేత్రాలు గల ఆ స్త్రీని తేలిపారా పరికించిన హనుమంతుడు సహేతుక దృక్పథంతో ఆమె సాక్షాత్తు సీతాదేవి అయి ఉంటుంది అని ఊహించాడు. నాడు ఇచ్చానుసారం రూపం మార్చుకోగల రాక్షసుని చేతంటే రావణి చేత అపహరించబడిన ఆ స్త్రీ ఏ రూపంలో ఉన్నదో వాత్సం అటువంటి రూపురేఖలే ఈ స్త్రీలో కూడా కొట్టవచ్చినట్టుగా కూడా కనబడుతున్నాయి. ఆమె ముఖారవిందము పూర్ణ చంద్రుడిలాగా ఉంది. కనుబొమ్మలు తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ తనుడు వత్తులాకారంలో పుట్టులో భూపతి ఉన్నాయి. ఆ నేని చాలినది ప్రకాశం చుట్టుపక్కల ఉన్న చీకట్లను పారద్రోతున్నట్టుగా ఉంది. నల్లని కేశాలు, నల్లటువంటి పెదాలు, చక్కని నడుము, తామ దగ్గర వాటి కన్నులుగా నా మరవదని భార్య రతీదేవి ఆ సీతాదేవిని హనుమంతుడు అక్కడ చూచాడు. పూర్ణ చంద్రుని వెన్నెల మళ్ళీ సమస్త ప్రాణులకు కూడా ఆమె ప్రీతిప్రాప్తులై ఉంది. నియమతేన తపస్సుని మాదిరిగా ఆమె నేల మీద కూర్చుని ఉంది. నాగ కన్యలాగా ఆమె భయ దుఃఖాల కారణం చేత అధికంగా నిట్టూర్పులు విడుస్తోంది. పెద్దలుగుతున్న శోకం చేత ప్రకాశహీనంగా పొగ కమ్మిన అగ్ని జ్వాలలను ఆమె గుర్తు తెస్తున్నట్టుగా ఉంది. సంశయం కలిగించే అర్థవంతమైన స్మృతి వాక్యం వల్లే క్షీణించిన సమృద్ధి వల్లే సరిపోయిన ఒక శ్రద్ధ మాదిరిగా ఆ అవరోధం వాటిల్లిన ఆశ వలె విఘ్నం దాపురించిన ఒక కార్యసిద్ధిలాగా తెగమక పెట్టే ఆలోచనతోటి ఆదరించబడిన ఒక బుద్ధి చందాన ఆమె కానవస్తోంది. రావణుని చేత అపహరించబడ్డం వలన తద్వారా కలిగిన రాముని ఎడవాటు కారణంగా కూడా ఎంతో దిగులుతోటి కృషించిపోయిన సీత మిథ్యాపవాదం చేత క్షీణించిన ఒక కీర్తిలాగా కానవస్తుంది. విల్లు వంటి ఆ కనుబొమ్మలు కన్నీటితో నిండిన నల్లనైన కన్నులతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక లేడి పిల్లలాగా అటు ఇటు చూస్తూ పదే నిట్టూర్పు ముడుస్తున్న ఆమె శోకం ఇట్టే అర్థమైపోతుంది. స్నానాధికారం లేకపోవడంతో ఆమె శరీరం అంతా కూడా ఉడికబట్టి ఉంది. అలంకారాలకు అర్హురాలైన ఆమె ఎటువంటి అలంకారాలు లేక దీనంగా కారు మేఘాలు ఆవరించిన ఒక చంద్రుని కాంతిలాగా ఆగబడుతోంది. మనం లేకపోవడం వలన మరుగుపడిన ఒక విద్యవది ఆ కనిపిస్తున్న ఆమెను చూచి హనుమంతునికి ఆమె సీతయేనా అనే సందేహం పదే తలెత్తు సాగింది. సంస్కార రహితమై వేరొక పదం యొక్క ఖచ్చితమైన అర్థాన్ని శ్రమపడి అర్థం చేసుకున్నట్లుగా అలంకారాలు లేకుండా సంస్కార రహితమై కృషించి ఉన్న ఆమెను అతి కష్టం మీద సీతగా హనుమంతుడు గుర్తించాడు. విశాలమైన నేత్రాలు గల కులీన్రాలైన ఆ రాజపుత్రిని నిశ్చితంగా పరికించాడు. యుక్తమైన కారణాచేతాను హనుమంతుడు సీతాదేవిగా ఊహించాడు. సీతాదేవిని గుర్తించడానికి తనకు రాముడు చెప్పిన గుర్తులుగా ఆభరణాలు ఆమె మేని మీద ప్రకాశించడానికి కూడా ఒకసారిగా హనుమంతుడు గమనించాడు. హనుమంతుడిగా అనుకున్నాడు, సీతాదేవిని గుర్తుపట్టడానికి రాముడు నాకు తెలిపిన ఆభరణాలు ఆమె మేని మీద ప్రకాశిస్తూ ఉన్నాయి. చక్కగా రూపొందించుకున్న ఆ కొండలాలు చేత కన్నాభరణాలు మనులతో పలకబడిన ఆ కూడిన విచిత్రమైన ఆభరణాలు అవి చాలా కాలం ధరించకపోవడం వల్ల అవి కాస్త నాశినట్టుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలోని వాటిని ధరించక తీసివేయడంతో వాటి గుర్తులు కూడా ఆమె మేని మీద కానవస్తూ ఉన్నాయి. దృశ్యముఖ పర్వతం మీదుగా పోతున్నప్పుడు ఆ సీతాదేవి జారి విడిచిన ఆభరణాలు ఆమె ఒంటి మీద కారణమవడం లేదు. తక్కిన ఆభరణాలు మాత్రమే ఇంకా ఆమె మేని మీద ఉన్నాయి. నేను చూస్తున్నాను, దీనిలో ఎటువంటి సందేహం మాత్రము లేదు. బంగారంతో రూపొందించిన అన్నట్టుగా ఆ పశుపచ్చని మగళ క్రమేణ ఒప్పాడుతున్న తన ఉత్తరీయాన్ని నాడు ఆ సీతాదేవి జార విడిచినప్పుడు పర్వతం మీద ఉన్న వానరులందరూ కూడా చూశారు. పైనుండి ఆమె పడవేయడంతో చప్పుడు చేస్తూనే ఆమె మీద పడ్డ అమూల్యమైనవి ప్రధానమైనవి అనే ఆ ఆభరణాన్ని కూడా వానరులందరూ కూడా చూశాం.
చాలా కాలం నుండి విడువక ధరించడం వల్ల ఆమె చీర బాగా నలిగిపోయింది. అయినప్పటికీ కూడా దాని రంగు, కాంతి అక్కడక్కడ ఆ పర్వతం మీద జారవిడిచిన ఉత్తరీయపు రంగుకు కూడా కాంతికి కూడా ధీటుగా ఉన్నాయి. అదే వస్త్రమే ధరించింది. రావణుడు అపహరించడంతో ఎడబాటు కలిగినప్పటికీ కూడా రాముని మనస్సులో మాత్రము చెక్కు చెదరక నిలిచి ఉన్న ఆ బంగారు మేనిచాయి గల ఆయన ప్రియ భార్య సీత ఈమె. జాలి, దయ, శోకం, మదనబాధ అనే నాలుగింటి చేత కూడా రాముడి ఎవరి నిమిత్తం కూడా దిగులు చెందుతూ ఉన్నాడో ఆమె ఖచ్చితంగా ఈమె. తను పరీక్షించవలసిన ఆమెను మరొకరు అపహరించడం వల్ల ఆమె పట్ల జాలి, తన మీదనే ఆధారపడి ఉన్నందువల్ల దయ, తన భార్య కానరానందువల్ల ఒక శోకము, తనకు ప్రియురాల చేత వల్ల కనగిన మరణ బాధ అనే నాలుగింటితోనే కూడా రాముడు ప్రతిపిస్తూ ఉన్నాడు. ఈయన యొక్క రూపం, అవయవాల కొద్దిగా ఎలా ఉన్నాయో ఆ రాముని రూపము, అవయవాల అమరిక అందుకు తగినట్లుగానే ఉంది. నల్లని నేత్రాలు గల సీత రూపం అన్నది రాముని రూపానికి అన్ని విధాలా కూడా తగినట్లుగా ఉంది. ఈమె మనస్సు చెక్కు చెదరక రాముని ఎందు, ఆ రాముని మనస్సు కూడా సుస్థిరంగా ఈమె ఎందు కూడా నెలకొని ఉండడం వల్లనే వీరిద్దరు కూడా పరస్పరము ఆశతోటి క్షణమైనా కూడా జీవించగలుగుతున్నారు. సీత వియోగ బాధను అనుభవిస్తూ కూడా రాముడు ప్రాణాలు నింపుకొని జీవిస్తున్నాడు. అనితర సాధ్యమైన ఇటువంటి ఈ కృత్యం అనేది చేయడం ఒక్క రామునికే చెల్లింది. యవనంతో అలరాడుతున్న ఆ సీతను వదిలి మహాబాహువైన రాముడు క్షణమైన జీవించగలుగుతున్నాడు అంటే చేయవలసినవి కానీ ఆ పని ఆయన చేస్తున్నాడు అన్నమాట. నలభై పని చేస్తున్నాడు అలా జీవించుకుంటాడు. అక్కడ ఉన్న ఆ స్త్రీని సీతగా గుర్తించడంతో ఆ వాయునందనుని యొక్క సంతోషం కర్తలు పెంచుకునేది. అంటే ఒక్కసారి ఆ రాముని మనసారా స్మరించాడు, ఆయన మహత్వాన్ని వేణోళ్ళ కొనియాడి అభినందించాడు. శ్రీమతి వాల్మీకి రాముని రామదాసు దేవుడు రామాయ రామచంద్రాయ రఘునారాయణ సీతాయ పతయే నమః. మహామనుతుడు ఆయన రాముల